స్ఫూర్తిని నింపింది. గిల్, రాహుల్ అందించిన స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సెరో సెంచరీ చేసేసి ఇండియాను నిలబెట్టడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ మరుపలేని ఘట్టం. ఈ మ్యాచ్లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ గురించి చాలా చెప్పుకోవాలి. రిషబ్ పంత్ ప్రదర్శించిన అంకిత భావం మళ్ళీ క్రికెట్లో కొత్తగా వచ్చే భావి క్రికెటర్లకు కూడా పెద్ద పాఠంగా మారుతుంది. మొదటి ఇన్నింగ్స్లో కాలుకు బలమైన గాయమైంది, రక్తం వచ్చింది. అసలు నడవలేని స్థితిలో పెవిలియన్ నుంచి చేరిపోయాడు. కాలికి బలమైన గాయమైంది, రక్తం కారింది. అసలు కనీసం నడవలేని స్థితిలో ఆయన పెవిలియన్కు వెళ్ళిపోయాడు. కనీసం నిలబడలేని స్థితిలో ఉన్న పంత్ కుంటుకుంటూనే మరుసటి రోజు బ్యాటింగ్కి వచ్చాడు. మారిన నిబంధనల వల్ల రన్నర్ను పెట్టుకునే అవకాశం కూడా పంత్కు లేకపోయింది. దీంతో ఒంటి కాలుతోనే పరుగులు తీశాడు. హాఫ్ సెంచరీ చేసి భారత జట్టు స్కోరు మొదటి ఇన్నింగ్స్లో 400 దాటడానికి కారణమయ్యాడు. నిజంగా పంత్ చూపించిన ధైర్యం, తెగువ, అంటే ప్రాణం పోయినా సరే ఇండియాను నిలబెట్టాలి అనే ఒక తెగింపు ఇలా భారత్కు బాగా కలిసి వచ్చింది. ఒక సిరీస్లో ఎక్కువ పరుగులు చేసిన మొదటి కెప్టెన్గా, మూడో భారత్గా కెప్టెన్ గిల్ ఈ మ్యాచ్లో ఒక కొత్త రికార్డును కూడా సృష్టించాడు. వరుసగా 4 టెస్టుల్లో హాఫ్ సెంచరీలు పైగా సాధించడం ద్వారా అంటే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా